ఫోన్ చేసి మరీ గుర్తు చేసిన. ఏమన్నావురా? ఇంకో ఆరం ఉంది కదా చూస్తే మాయితీ అంటివి. ఇప్పుడు మంచిగా అయిందా? అయ్యో ఇయాల్టితోనే అయిపోయిందా? నాకు అసలు గుర్తే లేకుండే. గా రమేష్ గారు చూడు ఫస్ట్ నాడే గట్టేసిండట. మంచిగా 2000 మిలిగినాయి. ఇప్పుడు నీకు 10,000 తుట్టి పడ్డాయి. పో మామా, జర నువ్వన్నా చూడవైతివి. ఇప్పుడు ఎంత పనాయే అని మీరేం బాధపడకుర్రి. మీకు కావాల్సినంత టైం ఇచ్చిండ్రు. పెండింగ్ చలాన్లు కడతానికి ఇంకింత టైం ఇచ్చింది సర్కారు. ఈ నెల 31 దాకా ఛాన్సు. లెక్కకైతే ఇయాల్టికే ఆఖరు. కానీ 14 రోజులు టైం ఇచ్చిన 3.5 కోట్ల చలాన్లకు ఉత్త 1,14,00,000 చలాన్లే కట్టిండ్రట. అంటే సగం కూడా కట్టలే. 100 కోట్ల ఆమ్దాన్ వచ్చింది ట్రాఫిక్ వాళ్లకు. మొత్తం కట్టేస్తే అంతకు డబ్బులు వచ్చునేమో. బైకులు ఆటోల మీద 180 రూపాయలు, కార్లు కడమ బండ్ల మీద 160 రూపాయలు డిస్కౌంట్ పెట్టి కట్టుకుంటానికి 2 వారాలు ఛాన్స్ ఇస్తే ఆఫర్ పొట్టు వాడుకుంటారు అనుకుంటే చాలా మందికి తీర్వాటంగా అన్నట్టుంది. అయితే కట్టిన చలాన్ల సగం హైదరాబాద్ వాళ్ళయే, కడమ సగం జిల్లాలల్ల కట్టిండ్రు. పాత బస్తీల 105 చలాన్లే కట్టిండ్రట. ఆఫర్ అనుకుంటా చౌరస్తాల కాడ మైకులల్ల చెప్పిరి. సోషల్ మీడియాలో సాటింపేసిరి. ఏడనో లైన్లు కట్టకుండా అల్కగా ఫోన్లనే కట్టుకునే ఛాన్స్ ఇచ్చిరి. అయినా కూడా ఎందుకు లాపర్వా చేసిండ్రో అర్థమైతలేదట ట్రాఫిక్ వాళ్ళకు. అయితే పోయిన ఏడు గిట్లనే ఆఫర్ పెట్టి 45 రోజులు టైం ఇస్తే 200 కోట్లు వసూలైనాయి. టైం తక్కువ ఇచ్చినాం కాబట్టి కట్టలేకపోయిండ్రేమో అని ఇంకో 20 రోజులు పెంచిండ్రన్నట్టు. కట్టనోళ్ళు ఎవరున్నారో ఇప్పుడన్నా కట్టేసుకుంటే మంచిది. ఏమైతే ఇప్పట్లెక్కనే మళ్ళోపారి టైం పెంచుతారని లాపర్వా చేస్తారా అంటే అటెనక మొత్తం గుంజే పని అవుతుంది. చూసుకోండి మళ్ళా.